లోకుల పాపాల్ని కడిగేందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్టు చర్చ్ అధ్యక్షుడు సేవారత్న టిఎస్ క్రిస్టోఫర్ తెలిపారు. క్రీస్తు ఆరాధన ద్వారా సకల పాపాలు తొలగిపోతాయన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని స్థానిక క్లాక్ టవర్ సెంటర్ వద్ద గల సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్టు చర్చిలో శుభ శుక్రవారపు ఆరాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు పలికిన చివరి 7 మాటల గూర్చి బోధకులు వివరించారు. ఈ కార్యక్రమం కమిటీ సభ్యులు, అధ్యక్షుడు సేవారత్న, డాక్టర్ టిఎస్ క్రిస్టోఫర్, ఐ మాణిక్యం, ఎస్ ఆనంద్ ప్రసాద్, డి కృపానందం, అబషలోం, వైదాస్, ఏ ఆశయ ఆధ్వర్యంలో జరగగా ఎలిజబెత్ నాగేశ్వరరావు, కె దేవరాజ్, డి రూతమ్మ, ఏ ఆనంద్, డి జెరూషా, కృపానందం, కె చంద్రశేఖర్, ఎస్ కుమారి, రూపస్లు వాక్యం బోధించారు. రెవరెండ్ ఫాదర్ డాక్టర్ బంక ప్రవీణ్ కుమార్ సంఘ కాపరి ఆశీర్వాదాలతో కార్యక్రమం ముగిసింది. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపల దేవ, జీవన సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్టు ప్రెసిడెంట్గా మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన యేసుక్రీస్తు శిలువపై మరణించి ఈ భూమి మీద ఆయన 33 సంవత్సరాలు యెరూషలేములో జనించి ఈ దినమున వారు మరణించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ రోజైతే అతను శిలువ మీద వేశాడో కొన్ని సంవత్సరాల తర్వాత అదే రోజు ఈ యొక్క నెలలో రావటం, ఇది బైబిల్లో శుభసూచికగా కనబడుతూ ఉన్నది. తిరిగి 3 రోజుల తర్వాత లేస్తాడని ఆయన మనకు ఉత్తరం ఇచ్చాడు. అలాగే ఈస్టర్ పండుగ నల్గొండలో జరుపుకోవటం జరుగుతుంది. ఆదివారం నాడు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పండుగల్లో పార్టిసిపేషన్ చేసి ఆ దేవాది దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించి పూజించి ప్రతి ఒక్కరు కూడా సంతోషించే దినం ఈస్టర్.